తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించనున్న పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 వార్డుల కార్యాలయాలను ఒకేసారి ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను రిజిస్ట్రేషన్ చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థగా వాటి కార్యాలయాన్ని తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఎన్నో పోరాటాలు చేసి స్వపరిపాలన తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పనిచేస్తే ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రశంసలు పొందుతుందని చెప్పారు. పౌరుల భాగస్వామ్యంతో జరిగేదే నగర పరిపాలన అని సీఎం కేసీఆర్ భావిస్తారని వివరించారు. ఆయనకు చెప్పరాలి అంటే ఆయన ఉత్తగా అనాలనేది డైలాగ్ కొట్టాలని కొట్టిండు. ఆయన ఆదర్శ రాష్ట్రం అన్నాడు. ఆయనకు చెప్పరాలేదు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఆదర్శ రాష్ట్రం అంటే సింపుల్ బాబు, ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి అక్కర్లేదు. రాష్ట్రంలో ఉన్నాయి దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు, 12,769 అది ఉన్నాయి. 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏ యూనిట్ కా యూనిట్ సరిగ్గా కూర్చొని కుదురుగా కూర్చొని ప్లానింగ్ చేసుకొని మై విలేజ్ మై ప్లాన్, ఈ రోజు నా గ్రామం ఎక్కడుంది, 5 ఏళ్లలో ఎక్కడ ఉండాలి, 10 ఏళ్లలో ఎక్కడ ఉండాలి, ఈ రోజు నా వార్డు ఎక్కడుంది, నా బస్తీ ఎక్కడుంది, 5 ఏళ్లలో ఎక్కడికి చేరుకోవాలి, 10 ఏళ్లలో ఎక్కడికి పోవాలి, దానికోసం ఏం కావాలి, నా మంచిల పరిస్థితి ఏంది, నా సాగునీటి పరిస్థితి ఏంది, గ్రామం అయితే నా స్ట్రీట్ లైట్స్ పరిస్థితి ఏంది, నా ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఏంది, నా డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లున్నది, నా రోడ్లు ఎట్లున్నాయి, నా చెట్లు ఎట్లున్నాయి, ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యం పార్కో, ఒక చెరువో, లేకపోతే ఒక బస్ స్టాండో, ఒక బస్ షెల్టరో, ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేది ఒక చెక్ లిస్ట్ రాసుకొని ఆ చెక్ లిస్ట్ కు అనుగుణంగా నువ్వు ఫండ్స్ కేటాయించుకుంటూ వాటిని పూర్తి చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఆదర్శ రాష్ట్రం అవుతుంది. దీనిలో కన్ఫ్యూజన్ లేదు అన్నాడు. అంటే ఆ రోజు కొద్దిగా సిద్ధాంతం లాగా అనిపించింది మాకు కూడా. థియరీ చెప్తున్నారు తప్ప ఇది నిజంగా అవుతుందా అనుకున్నాం. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ బిడ్డ ఎవరైనా సరే, అధికారి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, ఇవాళ గల్లా ఎగిరేసుకొని చెప్పే పరిస్థితి. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ, 3% కంటే ఈ దేశంలో తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ఈరోజు 30% అవార్డులు జాతీయ పంచాయతీ అవార్డులలో గెలుచుకుంటా ఉంది. 30% అవార్డు. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ సెకండ్ హైయెస్ట్ ఇవాళ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు మన మున్సిపల్